సార్ ఆయన పట్టా ఆయన పేరుతో ఉన్నప్పుడు అగ్రికల్చర్కి ఏం సంబంధం నో అనడానికి? మనము 74 విలేజ్ ఫ్రీ హోల్డ్లో ఫ్రీ హోల్డ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడు క్లియర్ చేస్తాం ఈ 12? వాట్ డూ మీన్ బై ఫ్రీ హోల్డ్? ఫ్రీ హోల్డ్లో 35 సార్, అది 20 ఇయర్స్ చేస్తాను సార్. జియోలో పెట్టి క్లియర్ చేసాము. 13 లక్షలు 7 లక్షలు యాజ్ పర్ నామ్స్ వచ్చినాయి సార్. డీవీలు వచ్చినాయి. నేను తీసుకుని మనం ఇప్పుడు ఇది ఎక్కడుంది? ఫ్రీ హోల్డ్ మనం ఫ్రీజ్లో పెట్టాము కాబట్టి ఇప్పుడు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఊరు ఉందా లేదా? అందులో ఈ ఊరు ఉందా? ఫ్రీ హోల్డ్ ఇప్పుడు ఎగ్జామ్ చేసిన దాంట్లో ఈ ఊరు వచ్చిందా లేదా? వచ్చింది. ఓకే, ఇప్పుడు కొన్ని రికార్డ్స్ అన్ని తారుమారైనాయి. అందుకే మీ ఊర్లో కూడా 12 మంది పేర్లు ఫ్రీ హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు అది క్లియర్ చేశారు కేబినెట్ సబ్ కమిటీ. రేపు ఉండవు ఒక నెల టైం. మీరు కలెక్టర్ గారు నెల టైం. ఓకే, మీరు క్లియరెన్స్ పంపిస్తారు డిపార్ట్మెంటు. కలెక్టర్ ఈ నెలలోనే ప్రింట్ చేసి మీ అందరి పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత తీసుకుని ఈ 12 మందికి కూడా అయిపోతాయి. ఈ మంత్రాన్ని ఇస్తారు. అదే మాదిరిగా ఈ ఊర్లో మ్యుటేషన్స్ ఎవరైతే ఉన్నారో మీకు మ్యుటేషన్స్ చేసుకోవాలి. అది చేసుకోవడంలో ఇంకా చేసుకోలేదు. వీళ్ళే చేసుకోవాలని ఎట్లది ప్రొసీజర్? మ్యుటేషన్ 24 ఉన్నాయమ్మా, కానీ మ్యుటేషన్స్ డైడ్ 13 ఉన్నాయి. ఇక్కడ ఈ ఊర్లో మీరు చూస్తే 13 మంది మీ పెద్దలు చనిపోయినప్పుడు మీ పేరుతో రికార్డు మార్చుకోవాలి. ఒకప్పుడు దీనికి కూడా ఎక్కువ డబ్బులుంటే మొన్న ఎంతమ్మా 1000 రూపాయలు. ఇప్పుడు 10 లక్షల రూపాయల కంటే ఆస్తి తక్కువ ఉంటే 100 రూపాయలు కట్టేస్తే ఆటోమేటిక్గా మీకు మ్యుటేషన్ ఇచ్చేస్తారు. 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయలు కడితే ఆటోమేటిక్గా మ్యుటేషన్ ఇస్తారు. కాబట్టి మీ తండ్రి కానీ మీ పూర్వీకులు ఎవరైనా చనిపోయింటే అలాంటి వాళ్ళు 12 మంది ఉన్నారు ఈ ఊర్లో. వాళ్ళందరూ ఇమీడియట్గా చేసుకోవచ్చు. రెండోది, మీ అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి. జాయింట్ ఎల్ఎల్ఎం, ఎల్పిఎం, జాయింట్ పట్టాదార్. జాయింట్ పట్టాదార్ పేరేంటి? ఎల్పిఎం. ఓకే, ల్యాండ్ పార్సెల్ మ్యాప్. ఇప్పుడు మీకు రాను మీ పూర్వీకులకి మీకు వచ్చే ల్యాండు, మీ అన్నదమ్ముల మధ్యలో ఉండే తగరాదులు, దీనివల్ల కూడా ఇది అవుతున్నాయి. అలాంటివి ఇక్కడ చూస్తే దగ్గర 24 ఉన్నాయి. ఆ 24 మీరు కూర్చొని గొడవలు పడొద్దండి. గొడవలు పడి లేనిపోని కోర్టు పోవద్దండి. ఒక అర్ధ సెంటు అటు ఇటు అయినా అన్నదమ్ముల మధ్య గొడవ పడితే కడాన నష్టపోయేది మీరే, వేరే వాళ్ళు నష్టపోరు. దానివల్ల మీరు పోలీస్ స్టేషన్ పోవడం, కక్ష పెంచుకోవడం, ఆ ఇంట్లో కోడి మా ఇంటికి వచ్చింది, లేకుంటే ఆ ఇంట్లో కాకి మా ఇంటి మీద వాలింది అని అక్కడి నుంచి ఇంక గొడవలు పెట్టుకోవడం. గొడవలు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ పోవడం, పోలీసు వాళ్ళు మిమ్మల్ని నీచంగా చూడడం, తక్కువగా చూడడం. అదే మరి అదైనా కోర్టుకు పోవడం.